సో నేను మీకు ఒక కాల్ అంటే ఒక పాత ఇంటర్వ్యూలో మనం అంటే ఇంతకు ముందు ఇంటర్వ్యూలో ఒకరితో మాట్లాడిచ్చాను, అవకాశం వచ్చింది. అంటే ప్రతిసారి మాట్లాడిస్తే అవకాశం వస్తుంది అని కాదు, కానీ మీలాంటి వాళ్ళకి ఇలాంటివన్నీ దక్కాలి, అరుదైన గౌరవం దక్కాలి అని చెప్పేసి అందరూ వింటున్నారని మీకు తెలియడం కోసం నేను అందరికీ పరిచయమైన మీకు కూడా ఫేవరెట్ అని చెప్పారు ఇంతకుముందు, మీకు ఇష్టమైన రామ్ ప్రసాద్ గారికి, జబర్దస్త్ రామ్ ప్రసాద్ గారికి కాల్ చేస్తాను. ఒకసారి మీరు మాట్లాడండి, చూద్దాం షూట్లో ఉన్నారో ఎక్కడున్నారో. కాల్ లిఫ్ట్ చేస్తే లక్కీలి. హలో రామ్ ప్రసాద్ గారు. చెప్పండి. హలో రామ్ ప్రసాద్ గారు, నేనండి అనూషని. చెప్పండి అనుష గారు. ఒక సర్ప్రైజ్ అండి. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రఘుకుల తిలకారారా సాంగ్ ఎంత ట్రెండ్ అవుతుందో కదా. అవునవునండి. ఆ సాంగ్ సింగర్ కొండల స్వామి గారు మనతో పాటు ఉన్నారు. మీరంటే ఇష్టం కూడా అంట, మీ కామెడీ అదంతా కూడా. సో ప్రస్తుతం మన ఇంటర్వ్యూలో ఉన్నారు, ఒక్కసారి మీతో మాట్లాడతారు, మాట్లాడండి. సార్ రామ్ ప్రసాద్ గారు, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. మీ స్కిట్స్ అవన్నీ కూడా నేను చూస్తుంటే చాలా బాగుంటాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడున్నారు సార్? నేను షూట్ ఉన్నా సార్. మీరు ఎలా ఉన్నారు? మీ పాట అయితే బాగా ఫేమస్ అయింది, సూపర్. ఎన్ మీడియాలో ఉన్నా సార్. పాట విన్నారా రఘుకుల తిలక? విన్నా సార్. సార్ నచ్చిందా సార్? నచ్చింది సార్, అందుకనే కదా సార్ మాట్లాడుతున్నా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మా షోస్ కూడా చూస్తున్నాండి అప్పుడప్పుడు, వింటుంటాం. ఎప్పుడు చూస్తా సార్ మీ షోలు, మా కుటుంబ సమేతంగా చూస్తాం. ఆల్ ది బెస్ట్ సార్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి రామ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఓకే అండి.